నిలబడినా పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. కూర్చున్నా నిలబడినా పడుకున్నా లేస్తున్నా నీ వైపే చూస్తున్నాడుగా. నువ్వంటే తనకెంతిష్టమో అతనంటే నీకెంతిష్టమో. పగలైనా రాత్రైనా తన మాటలు ధ్యానించి చెప్పాలని ఈ బ్రతుకే నీకిచ్చాడుగా. నిన్నే చూస్తూ ఉన్నాడు నువ్వే కావాలన్నాడు నిన్ను కాపాడుతున్నాడుగా. నిన్నే చూస్తూ ఉన్నాడు నువ్వే కావాలన్నాడు నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు నీ వైపే చూస్తున్నాడుగా. పరలోకం ఇస్తాడు పాపివైనా క్షమిస్తాడు నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. పరలోకం ఇస్తాడు పాపివైనా క్షమిస్తాడు నువ్వు నమ్మితే నిన్ను రక్షిస్తాడు. నువ్వంటే తనకెంతిష్టమో అతనంటే నీకెంతిష్టమో. చదువైనా పదవైనా ఆస్తైనా ఏదైనా అన్నిటినీ నువ్వే వదిలి రావాలిగా. నిన్నే ప్రేమిస్తున్నాడు నువ్వే కావాలన్నాడు నిన్ను కావాలంటున్నాడుగా. నిన్నే ప్రేమిస్తున్నాడు నువ్వే కావాలన్నాడు నీ వైపే చూస్తున్నాడుగా. విశ్వానికి రారాజుగా చేశాడు నిన్ను నరునిగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు నీ వైపే చూస్తున్నాడుగా. ఏం చేస్తూ ఉన్నావని గమనిస్తూనే ఉన్నాడు నీ వైపే చూస్తున్నాడుగా. నీ వైపే చూస్తున్నాడుగా. నీ వైపే చూస్తున్నాడుగా. మనిషి జన్మ ఇంతే అది తెలియకుంటే చింతే నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం నీ బ్రతుకెందుకో తెలుసుకోవా. దేహాన్ని దేవుడు నిర్మించి దేవుడు నీలోని ఉండాలని దేహమే ఆలయం ఎవరు కట్టలేరు ఈ మందిరం. మనిషి జన్మ ఇంతే అది తెలియకుంటే చింతే నీ నిర్మాణమే తెలుసుకోవా. బ్రతుకుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం నీ బ్రతుకెందుకో తెలుసుకోవా.
ఎవరు చెయ్యలేరు ఈ దేహం ప్రపంచ వింతలకే ఒక వింతని మనిషి చెయ్యలేడు ఈ దేహం మానవ మేధస్సుకి మరుగైనది కన్ను పోతే కన్ను చెయ్యలేడు కాలు పోతే కాలు చెయ్యలేడు చెయ్యి పోతే చెయ్యి చెయ్యలేడు కన్ను మూస్తే చెక్కి పంపగలడు దేహాన్ని దేవుడు నిర్మించి ఇచ్చిన ఈ వింత నిర్మాణము దేహమే మనిషికి అందని అద్భుతం అద్భుతం ఎవరు చేయలేరు ఈ రూపం మనుషుల వేలి ముద్ర ఒక వింతని మనిషి చెయ్యలేడు ఈ రక్తం మరో మనిషిని ఆశ్రయించాలని తాజ్ మహల్ నైనా తిరిగి కట్టగలడు తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చేయలేడు తాజ్ మహల్ నైనా తిరిగి కట్టగలడు తల వెంట్రుకనైనా నలుపు తెలుపు చెయ్యలేడు దేహాన్ని దేవుడు నిర్మించి దేవుడు నీలోని ఉండాలని దేహమే ఆలయం ఎవరు కట్టలేరు ఈ మందిరం మనిషి జన్మ వింటే అది తెలియకుంటే చింతే నీ నిర్మాణమే తెలుసుకోవా బ్రతుకుకుంది అర్థం అది తెలియకుంటే వ్యర్థం నీ బ్రతుకెందుకో తెలుసుకోగా దేవుడిచ్చిన ఈ చక్కటి ఆకారాన్ని నీ కన్న తండ్రి అయిన దేవుని కొరకు ఖర్చు పెట్టు. Father, Father, for they know not what they do. Forgive them, forgive them. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది.
నన్నే నన్ను చంపాడని నిలదీయగా ఆ దేవుడు వదలలేదుగా. ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా కయీనునే వదలలేదుగా. మృతులైన వారే క్షమించలేదు, పరదైసుకు వెళ్ళిన వదలలేదు. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతనడగలేదుగా. స్టెఫెనును చంపితే సౌలే సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నిన్ను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవా. ఆ యేసును ఈ రోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చాడు. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి? 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది.
రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల విప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. ఊరు పేరు తల్లి తండ్రి లేక ముందే నిన్ను చూసాడుగా. మంచి చెడలు మేలు కీడు చేయనప్పుడే రాసాడుగా. ఊరు పేరు తల్లి తండ్రి లేక ముందే నిన్ను చూసేసాడుగా. మంచి చెడులు మేలు కీడు చేయనప్పుడే రాసాడుగా. ముందుగానే సిద్ధం చేసిన క్రియలున్నాయిగా. అందుకొరకే క్రీస్తునందు సృష్టించాడుగా. క్రీస్తు సేవ కొరకు సహకరించు జీవమందమందు మీరు లిఖించుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా. మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా. మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. ప్రతి వాని క్రియలను బట్టే జీతమిస్తానన్నాడుగా. నరకానికి జారిన వారికి ఏ పని ఇక ఉండదుగా. ఊపిరుండగానే పని చేసి దేవుడిచ్చు కిరీటాన్ని పొందుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా. రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల విప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం.
మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులెలరా ఘనము ధనము మహిమను ఇవ్వలేవురా అమరత్వమునకు నిన్ను నడిపించవురా ఆది సంభూతుని సంకల్పము నెరిగి కొనసాగరా మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులెలరా బీదవైన రాజువైన పాప విముక్తి ప్రాముఖ్యం భ్రమను వీడి బాల్యమందే బయటపడుటే మేలురా బలముడికిన తరుణాన నీవు భయభక్తికై పోరాటమేలరా ప్రీతి కలిగి భీతి వదిలి ప్రభువుకై ప్రయాసపడరా మనమాశిస్తే రాదురా ప్రతిఫలం ప్రియసురా ప్రతివానికి తగిన జీతం జయశాలిన సాగలి కదరా ఊహించని వాటి నెల్లను నవాడు దయచేయనురా మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేరా కలిమి ఉన్న జ్ఞానమున్న కరుణ కలిగి మెలగాలిరా లేమి అయినా బాధ అయినా ప్రేమ నుండి బాపలేవురా అందమున్న ఆధిక్యతైన అనుకువతోనే వెలగాలిరా సజ్జనుడవై సాహసముతో సత్యముతో జీవించాలిరా ఆయుష్ బహు కొంచెమురా నిర్లక్ష్యము చేయకు సోదరా ఆలవశుడు కనిపెట్టే లోపే నిర్దోషివై నిలవాలిరా మనుషులంతా మరచిన మార్గమును భాగ్యముగా ప్రకటించాలిరా మహదైశ్వర్యముగా భావించి మహనీయుని కీర్తించుమురా మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులెలరా
Welcome to Digital Gospel. మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి పుట్టింది ఒకని నుండే మరణమొచ్చింది ఆ ఒకని నుండే మనిషి పుట్టింది ఒకని నుండే మరణమొచ్చింది ఆ ఒకని నుండే మనుషులంతా ఒక్కడే అందరి దేవుడు ఒక్కడే మనుషులంతా ఒక్కడే అందరి దేవుడు ఒక్కడే యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి కులమే లేదు మతమే లేదు ప్రాంతీయ తత్వమే లేదు కులమే లేదు మతమే లేదు ప్రాంతీయ తత్వమే లేదు మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన దేవునిదే కులం మొదటి మనిషికి లేదు కులం మనిషిని చేసిన దేవునిదే కులం యాక్టరువైనా డాక్టరువైనా మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషికి పుడితే మనుష్య కుమారుడు రాజుకు పుడితే రాజకుమారుడు మనిషికి పుడితే మనుష్య కుమారుడు రాజుకు పుడితే రాజకుమారుడు దేవునికి పుడితే దైవ కుమారుడు మనుషులంతా దైవ కుమారులే మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు డాక్టర్ పైన మంత్రిన ధనవంతుడైన బ్రతికుండగానే పేరున్నవాడవు మరణించగానే శవానివి మనిషి ఓ మనిషి ఓ మనిషి నీవెవరు
ధనము కలిగి ఉండడం తప్పు అనేది మా ఉద్దేశం కాదు కానీ దేవుడు చెప్పిన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా ధనాపేక్ష కలిగి ఉంటే వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియజేసే మా ఈ చిన్ని ప్రయత్నమే మీ ముందుకు తీసుకుని వస్తున్న ఈ సందేశాత్మక గీతం. వినండి, ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. మీ సాహసశాలి. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ, ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ, సిరి సంపదలంటూ బ్రతుకును కాల రాసుకుంటూ, మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవ, పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా, చితిలో నీతో రావుగా అవి 1,00,000 కోట్లైనా, పట్టుకొని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా, చితిలో నీతో రావుగా అవి 1,00,000 కోట్లైనా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా, సిరియే ఒక మత్తురా, దానికై ప్రయాస వద్దురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా, సిరియే ఒక మత్తురా, దానికై ప్రయాస వద్దురా. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ. ఆస్తి వ్యవహారం ఓ నిండు ప్రాణాన్ని బలిపిస్తుంది. ఎన్నికల సమయంలో పట్టుబడుతున్న కోట్లకు కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయా? శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం అన్నని హత్య చేశాడు ఓ తమ్ముడు. ధనమంత నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది, ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది. ధనమంత నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది, ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది. తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది, తరిగిపోని ఆస్తొకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది. తరాలు తిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది, తరిగిపోని ఆస్తొకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది. మాన ప్రాణాలు తీయమంటుంది, అనుబంధాలను తెంచమంటుంది, నీచ కార్యాలు చేయమంటుంది, వదిలెల్లాలని మరిపిస్తుంది. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా, సిరియే ఒక మత్తురా, దానికై ప్రయాస పడకురా. ధనమే ఒక మాయరా, దానిలో పడకు సోదరా, సిరియే ఒక మత్తురా, దానికై ప్రయాస పడకురా. ధనము ధనము అంటూ దానికై అడుగులేసుకుంటూ, డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ. What's in your heart, Ananias, to make you lie to the Holy Spirit? What? You've kept for yourself some of the money from the sale of your house. What made you think of doing such a thing?
This is absurd. ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని, బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని. ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని, బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని. బంగారాన్ని కోరిన గెహజీ తెచ్చుకున్నాడు రోగాన్ని, వెండిని ఆశించిన యూదా తీసుకున్నాడు ప్రాణాన్ని. బంగారాన్ని కోరిన గెహజీ తెచ్చుకున్నాడు రోగాన్ని, వెండిని ఆశించిన యూదా తీసుకున్నాడు ప్రాణాన్ని. ఆరోగ్యాలను కోల్పోయా ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఆదివారము ఆరాధన ప్రార్థన కొడికను ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నేను కోటాను కోట్ల దేవదూతల చేత నిరంతరంగా స్తుతించబడుతూ కొనియాడబడుతున్న మరి ఈ యొక్క సమయంలోనైనా మరి ప్రభు దినం ఆదివారం ఆరాధనలో నిన్ను స్తుతించి గణపరిచి మహిమపరచడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నైనా మరి కోడికను ప్రారంభిస్తూ ఉండగా నీ మహిమార్థమై జరుగుటకును సహాయం చేయండి. రానయ్యున్న నీ పిల్లల్ని తొలగొచ్చుటకు సహాయం చేయమని కోరుకుంటూ పాటలు పాడుతుండగా మంచి స్వరాల ద్వారా నిన్ను స్తుతించి గణపరచునట్లు చక్కని స్వరాలు నీ పిల్లలకి దయచేయగలరని యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Welcome to Digital Gospel. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే, సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే
జ్ఞానము శక్తియు యేసునందున్నవి. జ్ఞానము శక్తియు యేసునందున్నవి. సకల శాస్త్రాలను ఆదియందు వాక్యము, వాక్యమే ఆ దైవము. ఆదియందు వాక్యము, వాక్యమే ఆ దైవము. జీవము వెలుగును యేసునందున్నవి. జీవము వెలుగును యేసునందున్నవి. సకల శాస్త్రాలను కలిగియున్నది ఏదియు యేసు లేకుండా కలుగలేదు. కలిగియున్నది ఏదియు యేసు లేకుండా కలుగలేదు. జగతిలోని యేసు మాటలే కలిగించెను. జగతిలోని జీవరాశులను యేసు మాటలే కలిగించెను. సకల శాస్త్రాలను నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయని. నీవు విత్తిన గింజకు దేహమిచ్చిన దాయని. మృతులను సజీవులుగా చేయువాడు ఆ దైవమే. మృతులను సజీవులుగా చేయువాడు ఆ దైవమే. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే. సకల శాస్త్రాలను అధిగమించిన నీ వాక్యమే. జ్ఞానము శక్తియు యేసునందున్నవి. జ్ఞానము శక్తియు యేసునందున్నవి. సకల శాస్త్రాలను
గతించి లోకములో శాశ్వతమని అనుకోకు. క్షణముండి జీవితం నీకుండదు మరువకు. గతించి లోకములో శాశ్వతమని అనుకోకు. క్షణముండి జీవితం నీకుండదు మరువకు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వారందరూ ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళాలి. నీ వారందరూ ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. లోకములో ఎన్నెన్నో చేయాలనుకుంటూ వాటిని సాధించుట కొరకే జీవిత కాలమే ఇస్తూ ఈ సమయం ఎందుకుందో తెలియక బ్రతికేవో మనిషి. గతించే లోకములో శాశ్వతమని అనుకోకు. క్షణముండి జీవితం నీకుండదు మరువకు. పని ఉందని పుట్టావు, దేవుని పనులే చెయ్యాలి. నీ పనులెన్నో ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. పని ఉందని పుట్టావు, దేవుని పనులే చెయ్యాలి. నీ పనులెన్నో ఉన్నా విడిచి వెళ్ళిపోవాలి. కోరికలు తీర్చాలంటే సమయము చాలదులే. వ్యర్థముగా ప్రయాసపడితే పరమును చేరవులే. తెలియక బ్రతికేవో మనిషి. గతించే సుఖములో శాశ్వతమని అనుకోకు. క్షణముండి జీవితం నీకుండదు మరువకు. గతించే లోకములో శాశ్వతమని అనుకోకు. క్షణముండి జీవితం నీకుండదు మరువకు.
Welcome to Digital Gospel. తగిన ఆస్తులు చెల్లిస్తూ వినుచున్నటువంటి నీ పిల్లలకు వినగలిగిన చెవులు, గ్రహించగల మనసు దయచేయగలరని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. మరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యములో నుండి చెప్పబడుతున్నటువంటి యొక్క అంశ భాగాన్ని జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మరి దేవుని గ్రంథములో నుండి చెప్పబడుతున్నటువంటి అంశ భాగము, దేవుని వాక్యమును అమ్మువారి యొద్ద కొనుకొనవలెనా అనేటటువంటి యొక్క అంశాన్ని జాగ్రత్తగా మరి బోధిస్తూ ఉండగా ప్రియులరా, మరెంతో జాగ్రత్తగా విని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నారన్నటువంటిది మనవి చేస్తూ, యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ప్రియులరా, యేసుక్రీస్తు వారి భూమి మీద సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భములో అనేక సంగతులు ఆయన బోధించినప్పటికీ కూడా కొన్ని సంగతులను చాలా ఆశ్చర్యానికి గురి చేసేటివిగా ఆయన బోధలో మనం చూడగలుగుతున్నాం. ఆయన బోధించినటువంటి బోధల్లో
అనేక సంగతులను మనకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. ఈరోజు ప్రియులరా, దేవుని వాక్యమును అమ్మవారి యొద్దకు కొనుక్కోమని దేవుని వాక్యములో రాయబడిందా? ప్రశ్నలు రావచ్చు. ఈరోజు మానవాళికి ఉచితంగా సువార్తను ప్రకటిస్తుంటే, మానవాళికి ఉచితంగా సువార్తను ప్రకటిస్తుంటే ఈ సువార్త విలువ తెలియడం లేదండి. ఈ సువార్త విలువ తెలియడం లేదు. సువార్తకు విలువ లేదు. సువార్తని ప్రకటిస్తున్న బోధకులకు, సువార్థికులకు, కాపరులకు కూడా విలువ లేకుండా పోయింది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చావి అన్నటువంటిది ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఎందుకంటే ఉచితంగా ఏది చెప్పినా మనిషి పెద్దగా లెక్క చేయడు. ఉచితంగా ఏది ఇచ్చినా దానికి పెద్ద విలువనివ్వడండి మానవుడు. ప్రియులరా, అందుకే ఈ రోజుల్లో మానవుడు ప్రతిదీ ఏం చేస్తున్నాడు? ఈరోజు ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు దానికంటూ కొన్ని వెల కట్టి, గవర్నమెంట్ కూడా వెల కట్టి మార్కెట్లో కానివ్వండి, అలాగనే నిత్యావసరాల వస్తువుల విషయంలో అయితేనేవ్వండి, ఇక మనం ఆలోచన నిరంతరాయంగా మనం కట్టుకునే బట్టల నుంచి ఈ ప్రపంచములో మనం తీసుకునే వైద్యం వరకు కూడా ప్రియులరా, అన్నిటినీ కూడా మానవుడు కొనాలి. కొంటే దాని విలువ తెలుస్తుంది. కొంటేనే దాని విలువ తెలుస్తుంది. కొనకపోతే ఓసి ఊకినే వచ్చింది కదా, ఇదేంటిది పోతే ఇంకోటి వస్తుంది అని చిన్న చూపు మానవుల్లో వచ్చేసిందండి ప్రియులరా. చిన్న చూపుతో మానవుడు ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. అందుకే ఈ రోజుల్లో ఊకే వచ్చి చెప్పే బోధకునికి విలువ లేదు. ఊకే మరి వాక్యమును ఊరికే వినమని చెప్తే కూడా వాక్యాన్ని వినడండి మనిషి. ఈరోజు పిల్లల్ని ఎలాగైతే కాలేజీల్లోనూ, స్కూళ్ళలోనూ, హాస్టల్లోనూ చదివిస్తున్నప్పుడు డబ్బును వెచ్చించాలి. ఎంతో అంత కొంత డబ్బుని వెచ్చించాలి. ఆ డబ్బుని వెచ్చించినప్పుడు దాని వెలను మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు పిల్లల చదువైనా, వారి విద్య అయినా ఈరోజు మరి దాన్ని విలువ గొప్పగా వేసుకుంటామండి. కనుక ఈ రోజుల్లో అందుకే లోకములో ఉన్న విద్యని పిల్లల్ని ఈరోజు ప్రైవేట్ స్కూల్లో కానీ జ్ఞానమును కొనుక్కోవటానికి, భూ సంబంధమైన జ్ఞానమును కొనుక్కోవటానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి పిల్లల కొరకు. పిల్లలకు జ్ఞానము తెచ్చుకోవట కొరకు, జ్ఞానము నేర్పించట కొరకు, భూ సంబంధమైన జ్ఞానము సంపాదించుకొనుట కొరకు. అయితే దేవుని వాక్యమును మటుకు కొనుక్కోవటం లేదు. ఈ రోజుల్లో కొందరు భక్తులైన వారు వారికున్న ధనాన్ని వెచ్చించి బైబిళ్ళు కానివ్వండి పంచుతున్నారు. అనేక రకాలుగా సహాయాలు, సహకారాలు అందిస్తున్నారు. అందిస్తున్నప్పుడు ఆ ఇచ్చే వ్యక్తికి తెలుసు కానీ దాని విలువ తీసుకునే వ్యక్తికి తెలియదు. ఇచ్చే వ్యక్తి దాని వెల పెట్టి కొన్నాడు. బైబిల్ కొని బైబిల్ని పంచాలంటే, ఒక కరపత్రికను సువార్త రూపంలో పంచాలి అంటే దానికి వెల కట్టి దాని వెలతోనే పంచుతుంటాడండి. అందుకే ఆ వ్యక్తికి ఆ విశ్వాసం ఉంది, భక్తి ఉంది, నీతి ఉంది,
యథార్థత ఉంది. అందుకే దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారిగా మనము చూస్తాం. దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి వారిగా చూస్తాం. అందుకే యేసుక్రీస్తు వారు కూడా మరి కొన్ని విషయాలను దేవుని వాక్యములో రాయించాడు ప్రియులరా. కొన్ని విషయాలను మత్తయి సువార్త 6వ అధ్యాయము ప్రియులరా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం నుండి కొన్ని వచనాలను 6వ అధ్యాయము 20-21 వచనాన్ని చదువుకుందాం. 20-21 వచనాన్ని మనం చదువుకోగలిగితే 6వ వచనము కన్నా అక్కడ ఇంకా క్లారిటీగా మనకు మరి దొరుకుతుంది. చూడండి, దేవుడు కూడా 19 నుంచి చదువుదాం. 19-20-21 అంటున్నాడు, ఈ యొక్క దేవుని వాక్యమును అమ్మువారి యొద్ద కొనుక్కొనవలెనని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? ఎందుకు కొనుక్కోమన్నాడో తెలుసా ప్రియులరా? ఇక్కడ మానవుడు భూమి మీద దేవుని కన్నా ఎక్కువగా ధన సమృద్ధి కొరకు, ధన సంపాదన కొరకే మానవుడు కేంద్రీకృతముంచి ఉన్నాడు తన మనసును అనేది దేవునికి అర్థమైపోయింది. అలా అర్థమైనందుకే యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే 19వ వచనములో, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును, లేకపోతే దొంగలు కన్నము వేసి దొంగిలెదరు అంటాడు. అంటే భూమి మీద మానవుడు ధనమును సంపాదించుకొని కూర్చుకోవాలి. సంపాదించుకునే ధనాన్ని కూర్చుకోవాలి. ఎక్కడ కూర్చుకోవాలి? ఎక్కడ కూర్చుకోవడం అంటే దాచుకోవటం. కూర్చుకోవటం అంటే దాచుకోవడం. ఎక్కడ కూర్చుకోవాలి? ఎక్కడ దాచుకోవాలి అని మానవుడు తన సంపాదనను అంతా కూడా ప్రియులరా, సంపాదన అంతట్లో సంపాదించిన సంపాదనలో వచ్చిన లాభాన్ని, ధనమును కూర్చుకునే విషయంలో ఆలోచిస్తున్నట్టుగా యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక మందిని ఆయన చూసి, అనేక మందిలో ఉన్నటువంటి అవిశ్వాసమును చూసి, ఎందుకు వారిలో అవిశ్వాసం ఉందో ఆ అవిశ్వాసమును కనుగొని, ఆ అవిశ్వాసం ఎందుకుందో తెలుసా? డబ్బు దగ్గరనే ఉందండి. ప్రతి ఒక్కరికి డబ్బు దగ్గరనే ఉంది. పాటలు ఉచితంగా వస్తాయి, పాడతాడు. చర్చిలోకి వచ్చిన వారు కూడా ప్రార్థనలు ఉచితంగా చేయొచ్చు, అవి పాడతారు. అలాగనే ఇంకా ఉచిత సలహాలు 100 అయినా ఇస్తాడు, ఖర్చు లేనివి. ఉచిత సలహాలు 100 అయినా ఇస్తాడు. 100 కాకుంటే 1000 అయినా ఇస్తాడు మనిషి. అయితే ఎక్కడ విశ్వాసము సన్నగిల్లింది మానవునికి అని యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రకటిస్తూ తన అనుభవాలలో నుండి చెప్పిన మాట అండి ఇది. ఏమన్నాడు? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దండి. భూమి మీద కూర్చుకుంటున్నాడు మనిషి. ఈ రోజుల్లో ప్రియులరా, బ్యాంకుల్లో డబ్బులు దాచుకునేవారు ఉన్నారు. అలాగనే వడ్డీలకిచ్చి డబ్బును సేఫ్టీ చేసుకొని దాచుకునేవారు ఉన్నారు. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఈ డబ్బుని పొలాల రూపంలో, ఫ్లాట్ల రూపంలోనూ, లేకపోతే బంగారు కొని దానిని బిస్కెట్లు కొనుక్కొని దాచుకొని దానిని మరి కూర్చుకుంటున్నారు, దాచుకుంటున్నాడు మనిషి. ఎక్కడ డబ్బులు ఎక్కువ అయితే ఇన్కమ్ ట్యాక్స్, లేకపోతే రకరకాల పన్ను సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఆ యొక్క ఆఫీసర్స్ కావచ్చు, ఎక్కడ బయటపడుతుందో. బంగారు అయితే
ఎక్కడనో దుక్కు దాచిపెట్టొచ్చు అని ప్రియులారా, భూమి మీద ధనమును దాచుకునే విషయంలో ప్రియులారా మానవుడు ఆలోచిస్తున్నట్టుగా మానవుడు తన జీవితకాలం అంతట్లో దాని మీద మాత్రమే కేంద్రీకృతం ఉంచినట్టుగా యేసుక్రీస్తు వారు గ్రహించి మాట్లాడింది అండి మాట. ఈరోజు భూమి మీద డబ్బులు ఎక్కడ దాచుకుంటుంటే తెలియకుండా దాచుకుంటుంటారండి. డబ్బుని కూర్చుకోవటం అంటే దాచుకోవటం. భార్యకి తెలియకుండా భర్త దాచింటాడు, భర్తకి తెలియకుండా భార్య దాచింటుంది. ఈరోజు కుమారులకి తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఈ భూమి మీద ప్రియులరా మానవులు అనేక మంది ధనమును కూర్చుకొని దాచుకుంటున్నాడండి మనిషి. ఏం చేస్తావు నాయనా, ఏం చేస్తావు ప్రియులరా? మరి ఈ డబ్బుతో, డబ్బుంటే ఈ భూమి మీద అన్నీ చేయొచ్చు. డబ్బే లేకపోతే ఏం చేయలేము అనే విధంగా మనిషి మారిపోయాడు. అందుకే డబ్బు 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 అని కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, డబ్బు ఒక మనిషికి గుండె ఎంత అవసరమో, గుండె కొట్టుకోవటానికి ప్రాణము, ఊపిరి అనేది ఎంత ముఖ్యమో డబ్బు అనేది కూడా మానవుడు అలా ముఖ్యంగా మలుచుకున్నాడండి. అందుకే భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దండి. మీరు డబ్బులు సంపాదిస్తున్నారు, అనేక రకాలుగా సంపాదిస్తున్నారు. ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు, వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నారు, వ్యవసాయం చేసి సంపాదిస్తున్నారు. అలాగని ఇంకా అనేక రకాల, ఒకరిని ముంచి సంపాదించుకుంటున్నారు, కొందరిని తొక్కి సంపాదించుకుంటున్నారు. ఈ భూమి మీద అనేక రంగాలలో మానవుడు సంపాదించుకుంటున్నాడండి. సంపాదించుకున్న ఈ ధనమును ఇక్కడ మీకు సేఫ్టీ కాదురా అన్నాడు దేవుడు. ఇక్కడ మీకు సేఫ్టీ కాదు. ఇక్కడ మరి సేఫ్టీగా కనుక మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచించే ముందు ఇలా ఆలోచించాలి. ఈ వాక్యాన్ని నేను నమ్మినాను, దేవుని నేను నమ్మినాను, నేను భక్తుని, నేను భక్తురాలని అని చెప్పుకుంటే కుదరదు. దేవుని నమ్మిన వాళ్ళలో ఏముండాలి తెలుసా? దేవుని నమ్మిన వాళ్ళలో ఎలా ఉండాలి? దేవుని మాటలు వినాలండి. దేవుని మాటల్ని వినాలి. అందుకే దేవుని మాటలు వినటానికి, వింటారా మీరు? వింటామంటే మీ కొరకే మాటలు, మీ కొరకే ఈ మాటలు, మీ కొరకే ఈ వాక్యం. కనుక యేసుక్రీస్తు వారు మీరు సంపాదించిన సంపాదన, మీ రాబడి, మీ ధన సంపదలో ఈ సంపాదన మీరు భూమి మీద ఎక్కడెక్కడ దాచుకోవద్దండి. ఒక జమ్మిలయ్యేటువంటి వ్యక్తి తన ఇంటికి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక ఇంజనీర్ చెప్పింటే, లేక కొందరు చెప్పింటే 10 లక్షల రూపాయలను రోజంత ప్రియులరా ఒక ట్రంక్ పెట్టెలో దాచుకుంటున్నాడంట. ఒక ట్రంక్ పెట్టెలో దాచుకుంటున్నాడంట. ఆ ట్రంక్ పెట్టె
అలానే సుమారుగా 2 ఏళ్ళు పైగా, ఎన్నేళ్ళమ్మా, 2 ఏళ్ళ పైగా రోజింత వచ్చిన డబ్బులన్నీ కూడా ఒక నందాన్ని పెట్టి ఆ నందరంలో డబ్బులు వేస్తూ ఉండేవాడంట. వేస్తూ ఉంటే ప్రియులరా 2 ఏళ్ళ వరకు కట్టె తీయలేదంటండి, 2 ఏళ్ళు పైగా. అప్పుడు మరి 2 సంవత్సరాల తర్వాత ట్రంక్ పెట్టి తెరిస్తే పైన డబ్బులు సేఫ్టీగా ఉన్నామంట, కింద 2 సంవత్సరాల కిందట వేసి పొదుపు చేస్తూ వచ్చిన డబ్బులను చెదురులు తినేసేవంటండి, చెదురులు తినేసేవంట. అంటే ఈ చెదురులు తింటవని దేవుడు యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పాడు, ఈ చెదురులు తినేస్తాయి. అక్కడ చెప్తున్న మీ కొరకు దానపుచ్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు అంటే కీటకాలకు సంబంధించిన ఏదైనా కూడా చిమ్మటబడతాయి లేక తినేస్తాయి. తర్వాత తుప్పును తినివేయను, తుప్పు కూడా తినేస్తుందండి. ట్రంక్ పెట్టెల్లో కానీ, బీరువల్లోని లాకర్స్లో కానీ డబ్బును అలానే మరి కొన్ని ఏండ్ల తరబడి పెడితే తినేస్తాయి, మట్టిలో పెడితే మట్టి తినేస్తుంది. కనుక ఇలా యేసువారు మాట్లాడుతూ ఇక్కడ మళ్ళీ చిమ్మటియు తుప్పును తినివేయు దొంగనం వేసి గెలుతారు. ఇక్కడ మీ కొరకు భూమి మీద ధనమును కూర్చుకోవద్దండి. ఏది సేఫ్టీ కాదని, మీరు కష్టపడుతున్నారు, పని చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, రకరకాల మార్గాలలో సంపాదించుకుంటున్నారు. యొక్క సంపాదనను మీరు ఏం చేస్తున్నారంటే ఇది అవసరంగా భూమి మీదనే మీరు ఈ డబ్బును ఖర్చు పెట్టేస్తున్నారు. అనవసరంగా భూమి మీద ఈ డబ్బుని మీరు పోగు చేయాలనుకుంటున్నారు, దాచుకోవాలనుకుంటున్నారు, ఫిక్స్డ్ చేసుకోవాలి. కనుక ఇదంతా మీకు క్షేమం కాదని చెప్తూ కింద ఏమంటున్నాడు, కింది వచ్చిన 20వ వచనములో పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. పరలోకమందు ధనాన్ని ఏం చేయాలి, మనము కూర్చుకోవాలి. పరలోకములు ఎందుకు ధనాన్ని కూర్చుకోవాలి? భూమి మీద కూర్చుకునే డబ్బులు భూమి మీద ఉన్న ఈ దేహ సంబంధమైన మానవులకు, బంధాలకు, కుటుంబానికి, దేహానికి ఉపయోగించుకోవటానికి నువ్వు దాచుకుంటున్నావు. కానీ పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకోవాలి. పరలోకమందు ధనము కూర్చుకుంటే ఈ దేహానికి వచ్చే లాభాలేంటి? ఈ దేహానికి వచ్చే లాభాలేంటి, మేలులేంటి అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. అచ్చట చిమ్మటైనను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగలరు అక్కడ. కనుక పరలోకమందు ధనం అనేది బేసిక్ అండి, ధనం అనేది బేసిక్. కనుక ఈ ధనాన్ని పరలోకంలో వేసుకో అన్నాడు. భూమి మీద నువ్వు ఎక్కడ వేసుకోవద్దు, ఎక్కడ నీకు సేఫ్టీ కాదు. ఇది దేవుడు దొంగిలించటానికి అంటున్నాడా, మనిషి నుంచి దోచుకోలేకుంటే మనుషుల్లో నుండి తీసుకోవడానికి మరి ఆయన ఏమన్నా ఆయనకు అవసరమై డబ్బులు అవసరం లేదు. దేవునికి ఏది అవసరం లేదండి. పరలోకమందు నీ కొరకు ధనము కూర్చుకో అన్నప్పుడు ప్రియులరా, మరి ఆ యొక్క పరలోకమందు ధనము కూర్చుకోవటానికి దాని యొక్క కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి, దాని యొక్క కౌంటర్లు ఎక్కడ ఉన్నాయి డిపాజిట్ చేసి కౌంటర్. అయితే పరలోకమందు ధనమును కూర్చుకోవడానికి కౌంటర్ అన్నాడు. ఏదది, ఏ కౌంటర్? ఆలోచన చేయగలిగితే ప్రియులరా, మాట్లాడుకుంటా 10వ అధ్యాయం 28లో అంటాడు, 28 ఆ భాగాల్లో అంటాడు, ఏమంటాడంటే నా నిమిత్తము, నా కొరకు. మీరు కౌంటర్ చెప్తున్నాడండి, నా కొరకును
నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, పిల్లలను, భూములను, ఇండ్లను సమస్తము నా నిమిత్తము నేను చెప్పిన సువార్త కొరకు మీరు చేయండి. అప్పుడు మీకు పరలోకమందు ధనము కూర్చుతుంది. ఇక్కడ నువ్వు పెట్టిన ఈ కౌంటర్కి వేసిన డబ్బు పరలోకమందు నీకు ఏమవుతుంది? డిపాజిట్ అవుతుంది. పరలోకమందు నీ కొరకు డిపాజిట్ అవుతుంది. అందుకే సువార్త కొరకు డబ్బులు ఖర్చు చేయండి. దేవుని మాటలు వినిపించటానికి మీ డబ్బును పెట్టుబడి పెట్టండి. దేవుని వాక్యాన్ని వినిపించటానికి మీ ధనాన్ని అంతటినీ కూడా వాడండి. అనేకులని దేవుని దగ్గరికి తీసుకురావటం కొరకు ఈ డబ్బుని కౌంటర్లు వేయండి. నా నిమిత్తం దేవుడు క్రీస్తు దగ్గరికి తీసుకురావటం కొరకు ఎందరో వస్త్రహీనులకు దానం చేయండి. వారిని తీసుకురండి. ఎందరో వైద్యం లేని వారికి వైద్యాన్ని ఇవ్వండి, వారిని ప్రభువులోకి తీసుకురండి. ఎందరో తినడానికి తిండి లేని వారికి భోజనాలు సిద్ధపరచండి, వారిని తీసుకురండి. ప్రియులారా, తల్లిదండ్రులు లేని వారును, విధవరాండ్లను, దిక్కు లేని వారికి మీరు ధనాన్ని ఇచ్చి, ఈ ధనమును పెట్టి, ఈ ధనము ద్వారా వారిని సువార్త కొరకు ఖర్చు పెట్టండి. సువార్త ప్రాముఖ్యమైనది. సువార్త వినిపించండి. అనేకులకు సువార్త వినిపించండి. లోకాన్ని రక్షించటానికి ఒకనాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరి పాపముల నుండి పవిత్రులుగా చేయటానికి ఆయన తన మాంసదేహమైన శరీరమును సిలువ మీద మళ్ళీ అర్పించుకొని ఉన్నాడు. ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టాడు. ఇదిగో మనకిక్కడ శాశ్వతం కాదు, మన ఆత్మ పరమాత్మ నుంచి వచ్చినటువంటిది. ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ పరమాత్మను మీరు భూమి మీద ఉన్నప్పుడే జాగ్రత్తగా స్మరణించుకుంటూ, ఆయనను వేడుకుంటూ, ఆయన యందు భయభక్తులు కలిగి మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉంటూ, మీరు మీ కుటుంబాలు పరిశుద్ధమైన వారిగా భూమి మీద బ్రతికితే పరలోకానికి మనం వెళ్ళిపోతామని ఆయన సువార్త ప్రకటించాడు గనక ఆ సువార్తను అనేకులకు ప్రకటించండి అని చెప్పాడండి. కనుక దాని కొరకు మానవుడు డబ్బును ఉపయోగించుకొనక దేని కొరకు మానవుడు ధనాన్ని ఉపయోగించుకుంటున్నాడు? ఒకసారి ఒక పాటని చూద్దాం. చూడండి, మానవుడు డబ్బు దేనికి ఉపయోగించుకుంటున్నాడు, డబ్బు కొరకు ఏం చేస్తున్నాడు అనేది మనం విందాం. ఇచ్చిన దేవునికి దూరంగా బ్రతికే సమాజాన్ని చూస్తున్నాము. ఒకనాడు ధనము ఎంతో ఉన్నప్పటికీ దేవుని యందు భక్తి కలిగి జీవించిన భక్తులే కనిపిస్తారు. ఈనాడు క్రీస్తును నమ్మి తాము కలిగున్న దానితో సంతృప్తి చెందక ధనవంతులు కావాలని భక్తిని చేస్తున్నవారే కనిపిస్తున్నారు. కానీ క్రీస్తువారు ధనవంతుడై ఉండి సర్వమానవాళి కొరకు దరిద్రుడాయను. అలాగే ధనము ఎంతో ఉన్నను భక్తిని వీడని భక్తులు ఎందరో. వారి జీవితాలను ఒక్కసారి స్మరిస్తూ ధనము కలిగి ఉన్న వారిని, ధనమును కోరుకునే వారిని ఆలోచింపచేసే చరిత్ర పాఠమే ఈ పాట. ధనవంతులలో దైవ భక్తులు.
దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు అధికారమెంతున్న న్యాయము మరువని నీతిమంతులు బలమెంత ఉన్నా దేవునికే మహిమ తెచ్చిన యథార్థవంతులు ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు దేవుడు గొర్రె పిల్లలు ఇస్తాడు. కోటలే కట్టలేదు బహుధనవంతుడైన అబ్రహాము ఆశీర్వాదము పొందిన దైవాజ్ఞను మాత్రం మీరలేదు గొప్పవాడైన యోబు దేవుని భయము భక్తి వీడలేదు సంపదలు ఎన్ని ఉన్నా ప్రతిదినము అర్పణలు మరువలేదు ఉన్నాయని ఆశపడలేదు పోయాయని బాధపడలేదు దీనులపై కనికరం చూపి దేవునికే అప్పిచ్చెను సంపాదనంత ఇచ్చి దేవునిని సంపాదించెను ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు కష్టపడి సంపాదించిన డబ్బుకి చెదలు పడితే ఒక్క పైసా కూడా పనికి రాకుండా పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అలానే ఉంది. తన వ్యాపారంలో వచ్చిన లాభాలను ఓ ట్రంకు పెట్టెలో దాచుకునేవాడు. ఇలా దాదాపు 5 లక్షల రూపాయల వరకు దాచాడు. 10 లక్షలు పోగు చేసి ఇల్లు కట్టాలి అన్నది జమిలయ్య ఆశ. కానీ పెట్టెలో ఏం జరుగుతుందో గ్రహించలేకపోయాడు. క్రమంగా డబ్బుకి చెదలు పట్టాయి. చెదలు పట్టిన నోట్లు చూసి షాక్ తిన్నాడు. ఆస్తిని బీదలకిచ్చెను ధనవంతుడైయున్న జక్కయ్య రక్షణ భాగ్యమునిచ్చే దైవ కుమారుని పిలుపు పొందెను శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటికే భక్తి నేర్పెను ధనమునే దాచుకోక ప్రతిదినము ధర్మములు చేసెను ధనాపేక్షతో భక్తిని చేయక ఇచ్చిన ధనమును దీనులకు దానమిచ్చెను దాచుకుంటే నీ ధనముకు చెదలు పడుతుంది దేవుని సేవకిస్తే నీ ధనమే దాచబడుతుంది ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు
ఐథియోపియుడైన నపుంసకుడు వాక్యమును పరిశీలించి బాప్తిస్మము వెంటనే పొందుకొనెను. ప్రధానుడైయున్న పౌలు ప్రభు పనికై పిలుపునందెను. బేరాలు కుట్టుకుంటూ తనను తానే వ్యయపరచెను. ధనమెంత ఉన్నను గర్విష్ఠివి కాక సర్వము దయచేయు దేవునికే లోబడు. ధనము ఉంటే కనిపిస్తుంది నిజమైన భక్తి నీలో. ధనమునే నమ్ముకుంటే నెమ్మది లేదు ఏ లోకాన. ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు. గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు. అధికారమెంతున్న న్యాయము మరువని నీతిమంతులు. బలమెంత ఉన్నా దేవునికే మహిమ తెచ్చిన యథార్థవంతులు. ఓకే, మంచిదండి. కనుక ప్రియులారా, చెబుతూ ఉన్నాడు ముందు భవిష్యత్తు జ్ఞానం ఇది. అలా ఉన్నప్పుడు ఆ కేక ఎప్పుడైతే వినబడిందో 7వ వచనం, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలను, 2 రకాల కన్యకలను. అంటే కన్యకలు అంటే స్త్రీలను అనుకోవద్దండి మీరు. కన్యక అనగా పవిత్రతకు సూచనగా పవిత్రాలు, పవిత్రులు అని చెప్పటానికి వాడే పదం కూడా బైబిల్లో కన్యక అనే పదాన్ని వాడతాడు బైబిల్లో దేవుడు. కనుక బుద్ధి కలిగిన కన్యకలను, బుద్ధి లేని కన్యకలను అంటే పవిత్రతతో మరి పరిపూర్ణంగా ఉన్నవారు, పవిత్రత కొద్దిపాటు ఉన్నవారు బుద్ధి లేని వారిగా పోలుస్తాడు. వీళ్ళను పోలుస్తూ ఇదిగో పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వేంచేయుచున్నాడు, అతన్ని ఎదుర్కొందాం, అతన్ని ఎదుర్కొని అతనితో మనం వెళ్ళిపోదాం రండని అను ఒక కేక వినబడిందంట, ఒక శబ్దం వినబడినప్పుడు అప్పుడు 7వ వచనం, ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుకొనిరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారని అడిగారు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వించేయుచున్నాడో, వచ్చేస్తూ ఉన్నాడో, అప్పుడు బుద్ధి లేని కన్యకల దివిటీలు ఆరిపోవచున్నాయి. వెళ్ళాలి అంటే, ప్రభుని ఎదుర్కోవాలంటే దేని ద్వారా ఎదుర్కోవాలి? దేని ద్వారా? దివిటీలు ఉన్నాయి, వ్యక్తులు ఉన్నారు, కానీ దివిటీలలో ఏమి లేదు, నూనె లేదు. ఆ దివిటీలలో ఏమి లేదు, నూనె లేదు. నూనె లేదు గనక మా దివిటీలు ఆరిపోవచున్నాయి గనక మీ నూనెలో కొంచెం ఇవ్వండి మా దివిటీలు మండటానికి. మా దివిటీలు మండటానికి, మా హృదయాలు మండటానికి మీ విశ్వాసం అంటున్నారు. మీ విశ్వాసం కావచ్చు, మీ దగ్గర ఉన్న వాక్యాన్ని కొంచెం విశ్వాసాన్ని అడుగుతున్నారు. అలా అడుగుతుంటే ఆయన ఏమంటున్నాడు 9వ వచనములో, వాళ్ళు ఏమంటున్నారు? బుద్ధి గల కన్యకలు
అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పారు. నూనె అమ్మేవారు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కోండి అన్నాడు. వారి దగ్గరికి వెళ్ళి మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కొనుడి. అమ్మేవారెవరు, కొనుక్కునేవారెవరు అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, అమ్మేవారే వాళ్ళే ఎవరో తెలుసా? వాళ్ళే సేవకులండి, వాళ్ళే సేవకులు. కనుక ఎవరి దగ్గరికి వెళ్తే విశ్వాసం వస్తుంది నీకు, ఎవరి దగ్గరికి వెళ్తే మీ డ్యూటీలు మండుతాయి ఆరిపోకుండా, ఎవరి దగ్గర మీరు మంట దగ్గర ఉండే చలి ఉండదండి. చలికాలం మంట నుంచి దూరం పోతే ఏమవుతుంది? చలి నీ శరీరానికి వచ్చేస్తుంది. అలాగనే విశ్వాసము కూడా, విశ్వాసులతో సహవాసం చేస్తే విశ్వాసం వస్తుంది, భక్తి పెరుగుతుంది, నీతివంతులుగా అవుతాం. అలా కాకుండా తిరుగుబోతులతోనూ, రాజకీయ నాయకులతోనూ, వ్యభిచారులతోనూ, దొంగలతోనూ, నరహంతకులతోనూ, దూషకులతోనూ, అపవిత్రులతోనూ, కామ వికారముతో కామత్వులతోనూ, అంటే కామత్వంతో నిండుకొనిన వారితోనూ మనం ఉంటే ఎవరేంటి వెళ్తే అవే చేస్తాం. మనం అర్థమవుతుంది, ఎవరేంటి వెళ్తే అవే చేస్తాం. దొంగంటే అయితే దొంగతనాన్ని నేర్చుకుంటాం. అందుకే అదే చెప్తున్నాడు. కనుక ఇక్కడ అమ్మవారి యొద్దకు వెళ్ళి, అమ్మవారి యొద్దకు పోయి కొనుకొనుడని చెప్పారు. కొనుక్కోండి, వారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు అమ్ముతారు, వారు కొనుక్కోండి. ఊకే రాదా? ఊకేయచ్చు కదా అంటే ఊరికి ఎందుకు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి అని ఎందుకన్నారు బుద్ధి కలిగిన కన్యకలని మనం ఆలోచన చేయగలిగితే ప్రియుల, మీకు మరి కొన్ని విషయాల్లో వాక్యాన్ని కొనాలండి. విశ్వాసాన్ని వినటం వల్ల విశ్వాసం వస్తుంది కనుక వాక్యాన్ని కొనాలి అని దేవుని వాక్యములో రాయబడింది. కనుక కొనేటటువంటి వారిగా ఉండాలి. కొంటే ఏమొస్తుంది? దాని విలువ నీకు తెలుస్తుంది. కొంటే దాని విలువ నీకు తెలుస్తుంది. బంగారు కొనుక్కున్నామండి. బంగారుని ఎక్కడ పెట్టుకుంటాం? బీరువులో పెట్టుకుంటాం. ఎందుకంటే దాని ఖరీదు, దాని విలువ తెలుసు కాబట్టి. ఈ భూమి మీద ఏది డబ్బులు పెట్టి కొన్నా దాని విలువను మనము తెలుసుకొని వెచ్చించాం గనక దాని విషయంలో బహు జాగ్రత్త పడతాం. అందుకే విశ్వాసము, అలాగనే నూనె అయినటువంటి వాక్యము మండాలి అంటే నీ హృదయము వాక్యం అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాలి. నువ్వు కొనుక్కుంటే దాని విలువ తెలుసు. ఊరికేస్తే తొక్కేస్తావు. అందుకే అంటాడు, పందుల ముందర ముత్యములు ఊరికే జల్లితే ఏమవుతుంది? తొక్కేస్తాయి. కనుక ఊరికి ఎవరికి కూడా చల్లకుండగా, ఊరికి ఎవరికి కూడా చెప్పకుండగా వీలైతే వాక్యాన్ని డబ్బుతో వెలకట్టి కొన్నప్పుడే దాని విలువ తెలుస్తుంది అన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తున్న. దేవుడి కొద్ది వాక్యమును మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ధనమునే ప్రేమిస్తూ బ్రతుకునిచ్చిన దేవునికి దూరంగా బ్రతికే సమాజాన్ని చూస్తున్నాము. ఒకనాడు ధనము ఎంతో ఉన్నప్పటికీ దేవుని యందు భక్తి కలిగి జీవించిన భక్తులే కనిపిస్తారు. ఈనాడు క్రీస్తును నమ్మి తాము కలిగున్న దానితో సంతృప్తి చెందక ధనవంతులు కావాలని భక్తిని చేస్తున్నవారే కనిపిస్తున్నారు. కానీ క్రీస్తువారు ధనవంతుడై ఉండి సర్వమానవాళి కొరకు దరిద్రుడాయను. అలాగే ధనము ఎంతో ఉన్నను భక్తిని వీడని భక్తులు ఎందరో. వారి జీవితాలను ఒక్కసారి స్మరిస్తూ ధనము కలిగి ఉన్న వారిని, ధనమును కోరుకునే వారిని ఆలోచింపచేసే చరిత్ర పాఠమే ఈ పాట. ధనవంతులలో దైవ భక్తులు.
ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు అధికారమెంతున్న న్యాయము మరువని నీతిమంతులు బలమెంత ఉన్నా దేవునికే మహిమ తెచ్చిన యథార్థవంతులు ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు దేవుడు గొర్రె పిల్లలిస్తాడు. కోటలే కట్టలేదు బహుధనవంతుడైన అబ్రహాము ఆశీర్వాదము పొందిన దైవాజ్ఞను మాత్రం మీరలేదు గొప్పవాడైన యోబు దేవుని భయము భక్తి వీడలేదు సంపదలు ఎన్ని ఉన్నా ప్రతిదినము అర్పణలు మరువలేదు ఉన్నాయని ఆశపడలేదు పోయాయని బాధపడలేదు దీనులపై కనికరం చూపి దేవునికే అప్పిచ్చెను సంపాదనంత ఇచ్చి దేవునిని సంపాదించెను ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు కాలం కష్టపడి సంపాదించిన డబ్బుకు చెదలు పడితే ఒక్క పైసా కూడా పనికి రాకుండా పోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అలానే ఉంది. తన వ్యాపారంలో వచ్చిన లాభాలను ఓ ట్రంకు పెట్టెలో దాచుకునేవాడు. ఇలా దాదాపు 5 లక్షల రూపాయల వరకు దాచాడు. 10 లక్షలు పోగు చేసి ఇల్లు కట్టాలి అన్నది జమిలయ్య ఆశ. కానీ పెట్టెలో ఏం జరుగుతుందో గ్రహించలేకపోయాడు. క్రమంగా డబ్బుకి చెదలు పట్టాయి. చెదలు పట్టిన నోట్లు చూసి షాక్ తిన్నాడు. ఆస్తిని బీదలకిచ్చెను ధనవంతుడైయున్న జక్కయ్య రక్షణ భాగ్యమునిచ్చే దైవ కుమారుని పిలుపు పొందెను శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటికే భక్తి నేర్పెను ధనమునే దాచుకోక ప్రతిదినము ధర్మములు చేసెను ధనాపేక్షతో భక్తిని చేయక ఇచ్చిన ధనమును దీనులకు దానమిచ్చెను దాచుకుంటే నీ ధనముకు చెదలు పడుతుంది దేవుని సేవకిస్తే నీ ధనమే దాచబడుతుంది ధనవంతులలో దైవ భక్తులు ధనమెంతున్నా దేవునికి ఇష్టులు
ఆరాధనను మానలేదు ఐథియోపియుడైన నపుంసకుడు. వాక్యమును పరిశీలించి బాప్తిస్మము వెంటనే పొందుకొనెను. ప్రధానుడైయున్న పౌలు ప్రభు పనికై పిలుపునుందెను. బేరాలు కుట్టుకుంటూ తనను తానే వ్యయపరచెను. ధనమెంత ఉన్నను గర్విష్ఠివి కాక, సర్వము దయచేయు దేవునికే లోబడు. ధనము ఉంటే కనిపిస్తుంది నిజమైన భక్తి నీలో. ధనమునే నమ్ముకుంటే నెమ్మది లేదు ఏ లోకాన. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ధనవంతులలో దైవ భక్తులు, ధనమెంతున్నా దేవునికి ఇష్టులు. ఎంత ధనమున్న దురుసు గర్వము లేని భక్తులు, గొప్ప పదవున్న తిరస్కారము చూపని భక్తులు. అధికారమెంతున్న న్యాయము మరువని నీతిమంతులు. బలమెంత ఉన్నా దేవునికే మహిమ తెచ్చిన యథార్థవంతులు. యథార్థవంతులు.